ప్రయత్నిస్తున్నారు. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున మన ప్రభు యొక్క వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రయత్నిస్తున్నారు. దేవుని పరిశుద్ధతను అనుసరించే క్రమంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము కూడా తన పరిశుద్ధతని కోల్పోనటువంటి దేవుడు. ఆయన మనుషునికి దైవము అనేటువంటి భయాన్ని, భక్తిని మన జీవితంలో మనము ఆత్మీయంగా అలాగనే భౌతికంగా చూపినట్లయితే, దేవునికి మనము ఆ రీతిగా కనపరుచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడో మనం వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్య ధ్యానంలో భాగంగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో నుంచి వాక్యాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతి అగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకోనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. మనం ఎవరికి భయపడాలంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఆయన మనకి జీవమునిచ్చిన దేవుడు. మట్టిలో నుంచి మనుషుణ్ణి తన పోలిక చొప్పున సృష్టించి ఆ మట్టి బొమ్మకి ఊపిరి పోసిన దేవుడు. ఆ దేవునికి మనము మన జీవిత కాలంలో భయభక్తులు కలిగి జీవించాలి. అలాగ మనము కనపరుచుకున్నాం అనుకోండి, దేవునికి కనపరుచుకున్నాం అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుందంటే, ఇంతేనయ్యా మేము, ఇంతే ఈ కొద్ది రోజులు ఇక్కడనే ఉంటాం, లేకపోతే మేము చచ్చిపోతాం. ఇంతే, మేము కొద్ది రోజులే ఉంటాం, లేకపోతే చచ్చిపోతాం అని దేహి అని అలాగనే వారి స్థితిని రాజుగారి దగ్గర చెప్పుకున్నటువంటి వాళ్ళు, వారి యొక్క స్థితిగతులని రాజుకి ఈ రీతిగా వివరించినటువంటి వారు, అటు పిమ్మట ఏం జరిగిందంటే, ఆ రాజు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు భయకంపితుడై, దేవునికి స్తుతి కలుగును గాక, పరిశుద్ధుడైన దేవుని నామమునకు నిత్యము స్తోత్రం కలుగును గాక, భయకంపితుడై, ఇది ఎట్లనో ఉండబోతా ఉంది. కాబట్టి మనం అలర్ట్ అవ్వకపోతే, మనము తగినటువంటి చట్టాలని, తగినటువంటి ఈ ఉలిపిగొట్టి పనులు అంటారుగా, అటువంటి మనం చేయకపోతే మనకు మనుగడలేదు. మనకి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇంత అంత రాజుకి అంత భయం అనేది కలుగుతా ఉంది. ఇంతెక్కడ, అంత దేవుని ద్వారానే జరుగుతుంది. అంతా కూడా ఒకనొక సందర్భంలో మనము అధికారుల ముందు కావచ్చు, లేకపోతే ప్రజల ముందు కావచ్చు, నామోషిగానో లేకపోతే తలదించుకున్నట్లుగానో బతకొచ్చు. తప్పులేదు, దేవుణ్ణి బట్టి బతకాలి. లేఖనం అదే సెలవిస్తా ఉంది, బతకాలి. మనం తగ్గిపోయి బతకాలి దేవుణ్ణి బట్టి. అటు తర్వాత మనకేం జరుగుతుంది అంటే, దేవునిని బట్టే ఒక బలమైనటువంటి శక్తి అనేది మనకి భౌతికంగా కలుగుతుంది. ఒక బలమైనటువంటి అధికారం అనేది భౌతికంగా కలుగుతుంది. ఒకనొక సమయంలో మనం తగ్గిపోవాలి, ఏం తప్పు లేదు.
అధికారులైనా సరే, లేకపోతే గర్విష్ఠులైనటువంటి మనుషులకైనా సరే, మరొకటి ఏదైనా సరే తగ్గిపోవాల. ఎంతగా అంటే అంతగా తగ్గిపోవాల. నేను ఏదైతే చెయ్యను అని అనుకుంటారో మీరు, అదే చేయాల్సి వస్తుంది. అట్లాగొచ్చిందా? దిగమింగుకోను. దిగమింగుకోను. ఆ పని చేయాల. నేను చేయను అని చెప్పి నన్ను అనుకోవద్దు అట్లాగా. ఎందుకంటే వాక్యాన్ని కూడా మీరు చదివినట్లయితే అనిపిస్తుంది ఒక్కోసారి, ఆ దేవుని వాక్యానికి లోబడి జీవించాలా, దేవుని వాక్యానికి లోబడి మనం బ్రతకాలా అని ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. చదువుకున్నప్పుడు, విన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నప్పుడు అట్లా మనకి స్థిరమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అదే ఆలోచన మనకు ఎదురుపడినప్పుడు, భౌతికంగా ఆ పరిస్థితి మనకు ఎదురొచ్చినప్పుడు మనము అవును ఫలానా రోజు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి లోబడిపోదాం, తగ్గిపోదాం. ఎందుకంటే వాళ్ళ స్థితి బహు స్వల్పం, కొద్ది కాలం ఉండటానికి వచ్చినటువంటి ప్రజలు. నిర్గమకాండము 1వ అధ్యాయము 9వ వచనం, అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఆ రాజు భయపడిపోయి ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ రాజ్యానికి అధికారులుగా, ప్రధానమైనటువంటి అధికారం కలిగినటువంటి వారు ఉంటారు కదా, రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి వాళ్ళు, వారితోటి డిస్కషన్ చేస్తా ఉన్నాడు. చర్చలు జరుపుతా ఉన్నాడు. ఏం చేద్దాం. ఈ బతకటానికి వచ్చినటువంటి వీళ్ళు ఎలాగున్నారంటే విస్తారముగాను బలిష్టంగాను. అంటే వారికి ఉన్నటువంటి బలము ఒకనొక ప్రాంతానికి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతకటానికి పోయారు. ఆ బ్రతకటానికి పోయినటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి వారికంటే వీరి యొక్క ప్రభావము, వీరి యొక్క బలము, అంటే వీరి యొక్క జనసంఖ్య పెరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే పెరిగిపోయింది. వాళ్ళకి భయం పడుతుంది కదా. దేవునికి స్తోత్రం. శత్రువుల గుండెల్లో దేవుడు గుబులు పుట్టిస్తాడు. శత్రువు యొక్క గుండె కిందకి జారిపోతాడు. దేవుడు భయాన్ని పుట్టిస్తాడు. మనం అంటే ఎదుటి మనిషికి ఆలోచనలో పడి 4 గోడల మధ్యలో కొట్టుకు తెచ్చే విధంగా దేవుడు భయాన్ని పుట్టిస్తాడు. ఎంతవరకు వారి భయము పోయిందో చూడండి. 4 గోడల మధ్యలో కూర్చొని ఏం చేద్దాం ఇలా అనే దాకా వచ్చింది పరిస్థితి. అంటే నువ్వెందుకు భయపడతావు? నీకు అధికారం ఉందిగా, నువ్వు ఏదైనా చేయవచ్చు. ఇది అంటారు చూడండి, ఉత్త మనిషిలాగా ఎందుకు భయపడతావు? ఉత్త మనిషి అయితే, ఒంటోడైతే, అధికారం లేనోడైతే భయపడవచ్చు. నువ్వు అధికారం ఉండి దేశానికి రాజు అంటే నీ దేశమే అది మాట్లా, ఆ దేశం నీదే. నీ దేశంలోనే నీవు అధికారిగా ఉండి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి మనుషుల్ని చూసి ఎందుకు భయపడతావు? భయపడొద్దు కదా. దేవుడు శత్రువుల యొక్క గుండెని దిగజారుస్తాడు. అదే చూస్తా ఉన్నాం మనం ఇక్కడ. ఇక వాళ్ళ యొక్క హృదయాలు నీరైపోయి చర్చ పెట్టారు. వీళ్ళు దేవుని బలాన్ని పొందుకొని విస్తరించిపోయారు. ఒకనొక ప్రదేశంలో ప్రబలమైపోయారు. ఎంతగా అంటే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు తల్లకిందులైపోయేమో, మా బతుకులు మాకు ఉండవేమో అనే విధంగా దేవుడు దేవుని ప్రజలకు అపారమైనటువంటి జనసంఖ్యని అనుగ్రహించడం ద్వారా వాళ్ళు ఏమైపోతా ఉన్నారంటే ఒక కదల్చలేనటువంటి స్థితిలోనికి బలవంతులుగా మార్చబడ్డారు. దేవుడు నడిపించుకుంటా వీళ్ళు ఆ స్థితి. తీరా వీళ్ళు అక్కడికి పోయి ఏమని అడుగుతా ఉన్నారంటే ఆ రాజుతోటి,
రాజుతో ఏమని అడుగుతా ఉన్నారంటే చూడండి, ఆది కాండంలో రాయబడింది 47 అధ్యాయం 4వ వచనం. మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున మీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చింది. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవేమని ఫరోతో అనగా, ఫరోతో చేతులు కట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మేము ఫలానా దేశంలో బతుకుతా ఉన్నాం, కరువు వచ్చింది, మేము ఆడికి పోయి ఉంటే మేము చనిపోతాం, కాబట్టి కొంతకాలం ఉంటాం మేము ఇక్కడ మీ దేశంలో కొంతకాలం ఉంటాం, కాబట్టి ఈ కొద్ది కాలం మమ్మల్ని ఇక్కడ ఉంచుకోండి, మేము ఎందుకంటే అక్కడ మా దేశానికి పోతే మాకు చావు అనేది వస్తుంది, కాబట్టి కొంతకాలం ఉండేటట్లుగా మాకు సెలవు ఇవ్వమని చెప్తే ఫరో అంటాడు, సరే పోండి అని చెప్తాం. కొంతకాలం ఉండటానికి వచ్చినటువంటి వారికి దేవుడు ఏం చేసిందంటే, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి తన వాక్యాన్ని ఆ భయపడేటువంటి ప్రజలకి అనుగ్రహించడం వల్ల వాళ్ళు విస్తరించుకుపోయారు. ఇక వాళ్ళ యొక్క ఆ విస్తరణ అనేది, ఆ విస్తరించడం అనేది కనుచూపు మేర కూడా కనపడట్లేదు ఇప్పటికీ కూడా ఆమె దేవుని యొక్క జనసంఖ్య లెక్కించటం ఎవరికి సాధ్యం? ఈ రోజు వరకు కూడా క్రీస్తులోనికి నడిపించబడుచున్నటువంటి వారి యొక్క లెక్క అందదు కూడా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. వాక్యం ఏమని సెలవిస్తా ఉంది, మీరు భయపడాల్సింది ఎవరంటే సైన్యములకు అధిపతి అది యెహోవా అను పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అని మీరు ఎంచుకోండి, ఆయన పరిశుద్ధుడు అని మీరు ఎంచండి, అంతే. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మీరు ఏం చేయాలంటే మీ జీవిత కాలంలో భయపడేటట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మీ జీవితాలని శత్రువుల ముందు ఒక బలిష్టమైనటువంటి జనంగా నిలబెడతాడు. ఒక బలిష్టమైన జనంగా. ఈ ప్రజలు ఒకానొక సందర్భంలో కొంతకాలం ఉంటామయ్యా మేము, మమ్మల్ని బతకని నీ దేశంలో అని పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు. దేవుని యొక్క సామర్థ్యము చేత, దేవుని యొక్క శక్తి చేత వీళ్ళ యొక్క పరిస్థితి చూడండి విస్తరించుకుపోయింది. మనం భయపడాల్సింది ఎవరికంటే, పరిశుద్ధుడని మనం ఎవరినైతే అనుకుంటూ ఉన్నామో, ఎవరని పరిశుద్ధుడని మనము ఎంచి ఆయనను వెంబడిస్తూ ఉన్నామో, ఆయన మన నిజమైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకే మనం భయపడాలి, మరి ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఆయనకే మనం భయపడితే ఏం జరుగుతుందంటే ఆ రాజు ఆ అధికారులందరినీ పిలిచి పరిస్థితి చేయి దాటిపోతా ఉంది. ఏం చేద్దాం? ఈ ఇశ్రాయేలీయుల ఎడల మనం ఏం చేద్దాం? త్వరగా చర్య తీసుకోవాలి, లేకపోతే పరిస్థితి తారుమారైపోతాం. ఆ తారుమారయ్యేటువంటి వారిలో మనమే మొదట ఉండేది. ఆ తారుమారయ్యేది మన గురించే, మనమే తారుమారయ్యేది. కాబట్టి ఏం చేద్దాం మనం అని సమావేశాన్ని పెట్టి దేవుని ప్రజలను బతకటానికి వచ్చినటువంటి వారిని పొట్ట చేత పట్టుకొని వచ్చి, అయ్యా మేము బతకలేకపోతా ఉన్నాం, ఇక్కడ మేము బతుకుతాం అని ఉన్నటువంటి వారి గురించి హృదయంలో చెప్పలేనంత భయం ఉంటే వాడు ఆ దేశపు అధికారులతోటి సమావేశమయ్యి భయపడిపోతా ఉన్నాడు. ఎంతవరకు వచ్చింది పరిస్థితి చూడండి. దేవుని ఎడల భయభక్తులు నిలిపినట్లయితే మనం భయపడాల్సింది మన దేవునికే. ఆయనకే మనం భయపడాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకేం చేస్తాడంటే గొప్పగా మేలులు చేసే దేవుడు, గొప్పగా మేలు చేస్తాడు. ఆ ఐగుప్తు దేశానికి యాకోబు సంబంధులు మొత్తం 70 మంది వస్తారు. యాకోబు యొక్క సంతానము మొత్తం 70 మంది ఐగుప్తు దేశానికి వస్తారు. ఈ ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి యాకోబుతో పాటు అలాగనే ఆ కుమారులు, వారి కుటుంబాలు కలిపి ఐగుప్తు దేశంలో నివసించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి
ఆ రాజు భయపడేంత వరకు వీరి యొక్క జనసంఖ్య విస్తారమైపోయింది. విస్తారమైపోయింది. దేవుడు గర్భఫలాన్ని ఇస్తా ఉన్నాడు. వారి యొక్క బలం పెరుగుతూ పోతూనే ఉంది. ఆమె మన దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనం భయపడాలి. మనం భయపడాల్సింది కూడా ఆయనే. కనుక ఆయన ఎడల భయాన్ని నిలుపుకొని మన జీవితాలను కొనసాగిద్దాం. ఆయన మనకు అపారమైనటువంటి బలాన్ని, అధికారాన్ని అనుగ్రహించును గాక. అలాగ ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదముల యొక్క మనవి చేసుకొని చూడగా దీవించువాడ, ఆశీర్వదించువాడ, మీ ప్రజలకు నిత్యమైనటువంటి కృప చూపి అపారమైనటువంటి బలమును, శాశ్వత అధికారమును దయచేయవాడ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ సన్నిధిలో మనవి చేసుకొని చూడగా ఇశ్రాయేలీయులు తండ్రి ఐగుప్తు దేశంలో 70 మందితో అడుగుపెట్టి ఆ మనుషులనందరినీ తండ్రి విస్తరింపచేయుటకు నీవు చూపినటువంటి మహాకృప నేడు తండ్రి నీ పరిచర్య పక్షముగా జ్ఞాపకము చేసుకొని విస్తారమైనటువంటి జనాంగముగా, విస్తారమైనటువంటి నీ యొక్క రాజ్య పౌరులుగా నీ పరిచర్యను అభిషేకించి నీ మార్గం అందున్నటువంటి నీ యొక్క అయా పనికి తండ్రి ఈ పరలోకపు అధికారమును సమృద్ధిగా అనుగ్రహించు. భౌతికముగా మీ కృపను స్థిరపరచుమని మీ పరిశుద్ధతకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూడాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప మనకు తోడయ్యుండి నిత్యము మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.